అండి. నమస్తే. అన్న నా పేరు తెలంగాణ శ్యామ్ అన్న. నేను సామాజిక ఉద్యమాలలో పనిచేస్తుంటాను. శ్రవణ. ఉద్యమం చేస్తున్నాం కానీ ఐడియా ఉందా మీకు? అవునవును. అన్న ఏందన్న ఈ స్పెక్ట్రాలో చాలా మంది ఒక 100-200 మంది బాధితులు పాపం వాళ్ళు వాళ్ళ మెల్లున్న పుస్తకాలు అమ్ముకొని కాళ్ళకు పెట్టుకున్న మెట్టెలు అమ్ముకొని మేము కాయ కష్టం చేసి వాళ్ళు ఏదో భూములు కొనుక్కుంటే దాంట్లో మోసాలు జరిగినాయట. దాంట్లో నేను అడిగితే ఎవరిది అని అంటే ఎమ్మెల్యే గారిది ఇట్లా అలాగే గారిది అంటే లేదు లేదు ఆయన చాలా మంచోడు అట్లాంటివి చేయడు కదా, వాస్తవం ఎంత వాస్తవం ఎంత మనము అని. అన్నా ఎమ్మెల్యే కాకముందుకు సర్పంచ్ ఉన్నప్పుడు ల్యాండ్లు ఇచ్చిన వాళ్ళకు. అన్నా దాని తర్వాత వాళ్ళు లేఅవుట్ చేసుకుని మనకి దాని సంబంధం లేదా, చాలా మందికి రిటర్న్ అయితే ఇచ్చారని తెలిసింది. అన్నా ఈయనలు కూడా ఈమని చెప్పినాం కానీ ఇప్పుడు మేము ఆ స్పెక్ట్రా 3-4 ఏళ్ళ మేము పోతలే మాడికి. అన్నా వాళ్ళు చూసుకుంటే మేము గతంలో ల్యాండ్ ఇచ్చిన మాట వాస్తవం కానీ వాళ్ళకి మనకు సంబంధాలు లేవు. అన్నా ఓకే. ఉమ్. ఇప్పుడు ఆ ఓనర్ ఎవడైతే ఉంటాడో నిన్న పోయి నేను బాధితుల్ని వాళ్ళు ఫోన్ చేసి భూపాలపల్లి నుంచి వచ్చినాం కొడక జర రా అంటే పోయి నా కాళ్ళు ఎలా పట్టుకుంటే ఆడ కూర్చొని ఏంది బాబు ఏం కథ అంటే మా బిడ్డ పెళ్లి పెట్టుకున్నాం, 3 పిల్లలు ఉన్నారు నాకు, నేను ఉహు. చచ్చిపోతా కొడక ఏంటంటే ఎందుకు చచ్చిపోతావమ్మా ఆగు నేను మాట్లాడతా అని అంటే ఓ 50,000 మొన్న ఇచ్చిండు, నిన్న ఒక 50,000 మొత్తం ₹1,00,000 ఇచ్చినంట. ఇంకో ఉహు. 3,20,000 3 చెక్కుల వారిగా 3 నెలలు ఇస్తా అన్నాడంట. ఉహు. ఆడ నుంచే కూర్చుంటే మన తొలి వెలుగు ఛానల్ వచ్చింది, మన జర్నలిస్ట్ రఘు ఉన్నాడు కదా, ఉమ్. రఘు ఛానల్ వచ్చిన తర్వాత వీడియో పెట్టిన తర్వాత బీర్లయ్య గారిది ఇది అని అంటుర్రు అన్న. ఇది ఎంతవరకు నిజమో తెలియదు నీకు. ఆ ఓనర్ కానీ లేకపోతే నువ్వు ఎవరికైతే భూమి అమ్మినో వాడు కానీ తెలిస్తే జర పెద్ద మనసు చేసుకుని ఒక మాట చెప్పాను, అట్లా మోసం చేయకను. తప్పకుండా నేను ఏమంటున్నా, ఒక బాధ్యత వ్యక్తిగా నేను సహాయదిస్తాను. అది వెంచర్ కు వాళ్ళకు ఆ కంపెనీ మనకి ఇప్పుడు సంబంధాలు లేవు. గతంలో మనం ఆ ల్యాండ్ అక్కడ ల్యాండ్ ఇప్పించిన మాట వాస్తవం కానీ మనకు సంబంధం లేవు వాళ్ళతోటి. అవునా ఓకే. కాకపోతే మానవతతోటి కాదు, ఇక లోకల్ ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళకి ఉన్న ఖచ్చితంగా ఇవ్వాలని నేను చెప్తాను. నేను డిమాండ్ చేసి వాళ్ళకి ఇప్పిస్తే అట్లే ఉండదు. ఓకే అన్న. అన్న ఎందుకంటే మీరు ఉన్నత స్థాయిలో ఉన్నోళ్ళు కదా, వాళ్ళు ఇక 100%, అయినోళ్ళు 100%. కానోళ్ళు ఇప్పుడు ప్రజలు తెలవక ఎమ్మెల్యే ఉన్నాడా ఎంపీ ఉన్నాడా అని అంటే అనవసరంగా ఇప్పుడు రాజకీయంగా ఇంకో పార్టీకి అవకాశం దొరుకుతుంది విమర్శించడానికి. కాబట్టి అవునవును. ఆ విమర్శ ఇవ్వకుండా మీరే పెద్ద మనసు చేసుకొని చొరవ తీసుకొని చేస్తే అన్న నువ్వు భగవంతుడు అయితే వాళ్ళ పాలిట తప్పకుండా తప్పకుండా. జర పుణ్యమై నీ కాలు మొక్త జర దండం పెడతా రైట్. చెయ్యి. లేకపోతే ఓకే. వాని కంపెనీ చెప్పినా వాని కంపెనీ దగ్గరకు వచ్చి ఖబర్దార్ కొడక నీ ఇష్టం రే, నువ్వు తెలంగాణ బిడ్డల్ని మోసం చేస్తే తెలంగాణ ప్రజలు ఆడోళ్ళు చెప్పులు తీసుకొని కొడతానని చెప్పిన వాడి కంపెనీ ఎండికి. సరేనే. సరే అన్న ఒక్కసారి